దొరుకుతున్నా అక్కడక్కడ. మన చావా సినిమా 7th మార్చిని రిలీజ్ చేస్తున్నామండి. ఇది అందరికీ తెలుసు హిందీలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ఈ సినిమా. అట్లాంటి ఇంత మంచి సినిమాని తెలుగులో తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు గీతా ఆర్ట్స్ అనేది ఏ లాంగ్వేజ్లో ఎటువంటి ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక మంచి సినిమా వస్తున్నప్పుడు దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఒకప్పుడు గజనీ కావచ్చు, దాని తర్వాత మొన్న 2018 కావచ్చు, అంతకుముందు కాంతారా కావచ్చు. అలాగే ఎనీ సినిమా బాగుంది అంటే కనుక మేము ఎప్పుడు కూడా ఆ సినిమాని తెలుగులోకి తీసుకొస్తానికి చాలా ఉత్సాహంగా ముందుగా ఉంటాము. అదేవిధంగా చావా చూసినప్పుడు కూడా అంటే యాక్చువల్లీ నేను ఒక 1 వీక్ లేట్గా చూడడం జరిగింది ఈ సినిమాని. ఇమీడియట్లీ అక్కడ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి, లేదంటే ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో డెఫినెట్గా ఆడుతుంది. ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా బాగా తీసుకెళ్తారు. దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అది తమిళ సినిమా అయినా సరే, మలయాళం సినిమా అయినా సరే, కన్నడ సినిమా అయినా సరే, లేదంటే కనుక ఒక హిందీ సినిమా అయినా సరే, ఎనీ లాంగ్వేజ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా, చాలా మనసుకు దగ్గరగా తీసుకుని ఆదరిస్తారు 100%. అదేవిధంగా చావా సినిమా కూడా ఇది అన్ని సినిమాల లాంటి సినిమా కూడా కాదు. మన చరిత్రని, ఎస్పెషల్లీ మన దక్షిణాది చరిత్రని నిజంగా చాలా ఇంపార్టెంట్ ఘట్టాలతో ఈ సినిమా నేపథ్యం అనేది తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా దీంట్లో ఉన్న క్లైమాక్స్ లాస్ట్ 25 మినిట్స్ ఇండియా మొత్తాన్ని, హిందీ వెర్షన్లో రిలీజ్ అయినప్పుడు ఇండియా మొత్తాన్ని కూడా కళ్ళంట నీళ్ళు పెట్టించింది లాస్ట్ 25 మినిట్స్. అట్లాంటి అంత మంచి చిత్రాన్ని ఈరోజు మేము తెలుగులోకి తీసుకొస్తున్నాము. డెఫినెట్గా ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా తెలుగులో రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి మంచి సినిమాలు నిజంగా మంచి విజయం సాధిస్తే కనుక చాలామందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. మన చరిత్రలో ఎన్నో ఇట్లాంటి బయటికి రాని కథలు చాలా ఉన్నాయి. అట్లాంటి కథలను బయటికి తీసుకొస్తానికి చాలామంది కూడా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఒక ధైర్యం వస్తుంది ఇట్లాంటి సినిమాలు బాగా ఆడినప్పుడు. అపార్ట్ ఫ్రమ్ అన్నిటికన్నా కూడా ఈ సినిమా ఒక టెక్నికల్గా కానీ, ఒక కథాంశంగా కానీ, ఒక స్క్రీన్ ప్లేలో కానీ, ఒక క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం నిజంగా మెస్మరైజ్ చేసింది మమ్మల్ని అందరినీ కూడా. ఇంత మంచి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు మిస్ అవ్వకూడదని చెప్పి ఒక 2 వీక్స్ లేట్ అయినా కూడా అరవింద్ గారు నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎదురు తీసుకురావాలని చెప్పి, అపార్ట్ ఫ్రమ్ ద మనీ, అంటే ఇప్పుడు ఈ సినిమాని ఇక్కడ రిలీజ్ చేయాలంటే మాకు చాలా ఖర్చు అవుతుంది. ఇది రేపొద్దున వస్తుందా రాదా ఈ అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పి మాత్రం ముందు తీసుకొస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ బన్యూస్ గారు ఏమండి సార్, అన్ని విధాల ముందు కంగ్రాట్స్. ఎందుకంటే ఒక మంచి సినిమాని మీరు అన్నట్టు లాభ నష్టం అన్నది పక్కన పెట్టి రిలీజ్ చేయాలన్నది. అవును. ఎందుకంటే ఈ సినిమా వచ్చిన 2 డేస్కే నేను టాలీవుడ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఇది చాలా బాగుంది, తెలుగు వాళ్ళకి తెలుగు కావాలి, ఈ డైలాగ్స్ ఇవన్నీ తెలుగులో అర్థం కావాలి, తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటే ఆయన ఒకటే అన్నాడు, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది, వాళ్ళు అలా ఇవ్వరు, వాళ్ళు మనకి ఇవ్వరు, వాళ్ళు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది అది అన్నారు. బట్ దానికి ఒక 3 డేస్ మీరు ఫోన్ చేసి మనం తీసుకున్నాం అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా మీకు అదే అడిగాను నేను, ఎలా వచ్చింది మీకు అని చెప్పి. అదేది సో దానికి ఫస్ట్ అభినందనలు. బట్ కానీ ఇలాంటి సినిమాని ఒక సమ్మర్ హాలిడేస్లో, అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకోండి, బట్ పీక్ ఎగ్జామ్స్ చేతుల్లో వదులుతున్నారు, ఏంటి దాని రీజన్? అంటే ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ డేట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అపార్ట్ ఫ్రమ్ ఇది తెలుసు, ఐ నో దట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, సీజన్ చాలా టఫ్ సీజన్ ఇది. అన్నిటికన్నా కూడా ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో కూడా అనువాదమై ఒక థియేటర్లో ఆ క్వాలిటీ ఆఫ్ ద ఇది ఎక్కడా తగ్గకుండా ఒక థియేటర్లో ఈ సినిమా తెలుగు వాళ్ళు కూడా చూస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశమే మెయిన్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్. మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది అప్రోచ్ అయినా కూడా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి లేదు ఈ సినిమాని చేస్తామనో మా మీద ఉన్న నమ్మకంతో డెఫినెట్గా వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీలో కానీ, థియేటర్ రిలీజ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరని చెప్పి మ్యాడాక్ వాళ్ళంతా కూడా మాకు ఇప్పుడు నిజంగా లాస్ట్ 1 వీక్లో కాల్ తీసుకున్నాం ఇది తీసుకొద్దామని చెప్పి. డే అండ్ నైట్ మొత్తం వాళ్ళ టీం కానీ మా టీం కానీ మొత్తం డే అండ్ నైట్ పనిచేస్తుంది చేసి నిజంగా మంచి క్వాలిటీతో నేను చూశాను ఆల్రెడీ, చాలా మంచి క్వాలిటీతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. బట్ ఇలాంటి సినిమాని మీ అధినేత, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా ఇందులో ఈ ప్రమోషన్ లేదా దీనికి ఒక బయట ఏదైనా, ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ఆయన కూడా సనాతని అని పేరు
సనాతన సేన అని పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ఆయనతో ఒక్క చిన్నది ఏదైనా చేయగలిగితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తారు. డెఫినెట్గా నాకు తెలిసి ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ నాకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఆయనతో ఇట్లా నేను తెలుగులో ఇది అనువాదం చేస్తున్నానని చెప్పి డెఫినెట్గా ఈ సినిమా చూపిస్తానికి నేను ట్రై చేస్తాను. వాసు గారు ఇది మన దగ్గర పరిస్థితి ఏంటంటే ప్రతి చిన్న సినిమా కూడా 4-5 లాంగ్వేజెస్ వేసేసి మనం పాన్ ఇండియాకి రెడీ అయిపోతాం. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇంత పొటెన్షియల్, ఇప్పుడు హిందుత్వ మూడ్ మీరు అన్నట్టు సనాతన ధర్మం ఇవన్నీ నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి సినిమాని అసలు ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం, ఇప్పుడు మామూలుగా అయితే నెట్ఫ్లిక్స్ కోసమైనా సరే డబ్ చేసుకుని ఉండాల్సింది వాళ్ళు. ఇదేంటిది అసలు అడిగారా క్వశ్చన్ మీరు వాళ్ళని? లేదండి, అంత డీప్గా అడగలేదు. బట్ ఫస్ట్ నేను అప్రోచ్ అయిన వెంటనే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి లేదు ఆస్కర్ ఒకవేళ మీరు గీతార్స్ నుంచి చేస్తాను అంటే మాత్రం అన్కండిషనల్గా మీరే డబ్ చేయించండి, మీరే మొత్తం చూసుకుని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో డెఫినెట్లీ వీ విల్ షేర్ ద ఎకనామిక్స్ అని చెప్పి వితౌట్ ఎనీ కండిషన్స్ దే ఆర్ గివింగ్ ఇట్ టు మీ యాజ్ ఆఫ్ నో. అండ్ ఈరోజు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే అల్లు అర్జున్ గారు సిటీలోకి వచ్చారంట ఈరోజే. ఏంటి ఆ కన్ఫ్యూజన్? ఆ త్రివిక్రమ్ గారి సినిమా, అట్లీ గారి సినిమా ఎప్పుడు ఇస్తారు క్లారిఫికేషన్? తొందరలోనే వాళ్ళ టీం చెప్తుందండి మొత్తం. ఏంటి అంటే ఏదో స్పెషల్ సినిమాలకు సంబంధించి ఏదో సెషన్స్ కోసం వెళ్ళారని తెలిసింది అబ్రాడ్. ఏంటది అసలు? లేదండి, అంటే ఆయన పర్సనల్ ట్రైనింగ్కి వెళ్ళారు. ఐ థింక్ 1 month ఎంతో అది ట్రైనింగ్. అది అంటే ఈ ఆల్వేస్ నో దట్ ఈ యాక్టింగ్ మీద కానీ మిగతా అన్నిటి మీద కూడా ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేసుకుంటూనే ఉంటాడు ఆయన ఖాళీ టైంలోని. అట్లాగే దానికి సంబంధించింది ఏదో ఒక వెల్నెస్ సెంటర్స్కి ఇట్లకి వెళ్ళి వచ్చారు ఆయన. ఇప్పుడు ఈరోజు వచ్చారు, ఇంకా నేను కలవలేదు ఆయన్ని. వాసు గారు ఇక్కడ సార్ టైటిల్ అంటే హిందీలో చావా ఉంది, అంటే తెలుగు డబ్బి కాబట్టి ఇది తెలుగు టైటిల్ ఏమన్నా పెట్టడానికి అవకాశం లేదనుకున్నారా? అంటే ఆల్రెడీ చావా అనే ఒక టైటిల్తో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం తెలుగులోకి తీసుకొచ్చి ఈ సినిమా ఆ సినిమా ఒకటే అనే కన్నా కూడా ఈ మధ్యలో ఏంటంటే అన్ని ఈ లాంగ్వేజ్ ఏదైనా సరే యూనివర్సల్ టైటిలే పెడుతున్నారు. సో అన్నీ మొత్తం పాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ సినిమా అని చెప్పి గుర్తించడానికి అని చెప్పి. సబ్జెక్ట్ యూనివర్సల్ కదా, అంటే ఒకవేళ తెలుగు స్టార్స్ రీమేక్ చేయడానికి, ఎందుకంటే మీ కాంపౌండ్ మన అల్లు అర్జున్ లాంటి వారు ఉన్నారు, ఇది ఆయన కూడా పాన్ ఇండియా స్టార్. సో దీని ఏమైనా కొంత మార్చేసి ఆ విధంగా చేసుకోవడానికి ఏమైనా రీమేక్ అని ఆలోచన రాలేదు? లేదండి, అంటే ఇట్లాంటి ఒక మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం అయితే నేనైతే చేయలేను. ఎందుకంటే ఈ క్వాలిటీని మళ్ళీ రీజనరేట్ చేయడం అని కానీ, లేదంటే వాట్ ఎవర్ ఈ సినిమా సృష్టించిన ఒక ఉన్నది అది ఈరోజు రీమేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే ఈరోజు నాకు తెలిసి రీమేక్ ట్రెండ్ అనేది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఇంకొక 30-35 డేస్లో ప్లాట్ఫామ్స్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈరోజు రీమేక్ అనేది ఇంక లేదు. ఐ థింక్ ఫ్యూచర్లో రీమేక్ అనేది చాలా తగ్గిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్లో ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక 50-60 డేస్లోని ఐ థింక్ ఇంకా రీమేక్స్ అనేది ఐ డోంట్ థింక్ సో.